తెలంగాణ వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్? సహకార సంఘాల్లో సమస్యలు ఏమీ లేవు. ఈ పాలనా అధికారులను నియామకం చేసి పాలక వర్గాలను రద్దు చేసి అధికారులను నియామకం చేయడం సరైనది కాదు. అయితే ఉన్న వాళ్ళ పదవీ కాలం ఉన్నంత వరకు వాళ్ళని నడపవలసి ఉండే, లేదా ఎన్నికలు పెట్టాల్సి ఉండే, అంతే తప్ప మిగిలిన విషయాలలో పెద్దగా ఏమి సమస్యలు అయితే ఏమీ లేవు. కాకపోతే ఈ పాలనా అధికారుల ఈ 4 నెలల పీరియడ్లో కొద్దిగా పనితీరు వెనుకబడిపోయింది. రైతుకు సరైన సేవలు అందుతలేవు అనేది మా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం మీకు సరైన మద్దతు ఇస్తుందా సార్? ఆ? రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘానికి మద్దతు ఇస్తుందా? సహకార సంఘానికి వాస్తవంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది ఆ, సంఘాన్ని బలోపేతం చేసే ఆలోచన ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనబడతలేదు. దీన్ని తిరోగమనం దిశగా మారుతూ ఉన్నాం. సంఘాలు బాగుపడి ముంగటికి సాగే సమయంలో మళ్ళీ ఇటువంటి నామినేషన్లు దీని ద్వారా విఘాతం జరుగుతుంది అనేది మా అభిప్రాయం. రైతులు ఎదుర్కొంటున్న అప్పుల భారం తగ్గించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా సార్? రైతులు ఎదుర్కొంటున్న అప్పుల భారం అంటే వాల్యూ అడిషన్ కావాలి. పంట ఫస్ట్ రైతుకు సరైన మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళ ప్రొడ్యూస్ ఏదైతే ఉన్నదో దాన్ని సేలబుల్ మార్కెటింగ్ చేయగలిగితే అప్పులు అనేవి తగ్గిపోతాయి అనేది మా భావన. ఇంకోటి పంట మార్పిడి విధానము, రకరకాల ఆలోచనలు ప్రభుత్వం చేసి రైతును ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. రైతు చేసినట్టయితే అప్పుల భారం తగ్గుతుంది. ప్రస్తుతానికైతే మీ డిమాండ్ ఏంటి సార్? ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏం లేదు, ఒకటే సింపుల్. నిన్న కోర్టు తీర్పు వచ్చింది, స్వాగతిస్తున్నాం దాన్ని. పాలనా అధికారులను తీసేసి పాలక వర్గాలు ఉండాలనేది కోర్టు తీర్పు ఇచ్చింది. మా డిమాండ్ కూడా ఈ ప్రభుత్వం అయితే పాతోని నీవు పెడతావా, లేకుంటే కొత్తగా ఎన్నికలు పెట్టి కొత్తని నియామకం చేస్తావా, చేసుకోవాలి, అంతే. ప్రభుత్వం ముందు పెట్టబోయే డిమాండ్ ఏంటి? రైతులు కోసం పనిచేసే సంస్థలు ఇవి, సంఘాలు. ఈ సంఘాలు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ పాలకవర్గం నుంచి సర్వీసెస్ అందిస్తాము. మా పాలకవర్గం గడువు పూర్తయిన తర్వాత మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దానికి గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ దాని తర్వాత సెకండ్ టర్మ్లో మొన్న స్పెషల్ ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో అది తొలగించమని చెప్పి కోర్టుని మా ఫోరం అధ్యక్షులందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు. కోర్టు నిన్న తీర్పు చెప్పింది. ఏదైతే స్పెషల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా పెట్టినారో దాన్ని రద్దు చేస్తూ ముందున్న పాలక వర్గంని కంటిన్యూ చేయమని, అదేవిధంగా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదే కాకుండా ఎలక్టెడ్ బాడీ అయితేనే ఏదైనా సర్వీసెస్ కరెక్ట్గా అందించగలుగుతుంది. త్రూ ఎలక్షన్ దే విల్ ఎలెక్ట్ ఎవరైతే కరెక్ట్గా పని చేయగలుగుతారో వాళ్ళనే ఎలెక్ట్ చేస్తారు. పని చేయని వాళ్ళని ఎట్టయినా పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పెడితేనే వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చే వాళ్ళని ఎలెక్ట్ చేస్తారు, కానీ సర్వీసెస్ ఇవ్వని వాళ్ళని అయితే ఎలెక్ట్ చేయరు. సో జస్టిస్, న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ త్రూ ఎలక్షన్ జరుగుతుంది. సో కొత్త పాలకవర్గం రావాలనుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అంతే. ఈ ప్రభుత్వంలో మీ సహకార సంఘాలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మేడం? స్పెషల్గానే కాదు, ఏంటంటే రైతుల కొనుగోలు కేంద్రాలు చేసేటప్పుడు ధాన్యాలు తొందరగా కొనుగోలు చేయాలి. తర్వాత చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, తర్వాత మాకు అలాట్ చేసే రైస్ మిల్స్ కానివ్వండి, కొనుగోలు కేంద్రాలు కావాలంటే పెంచి కానివ్వండి, రైతులకి ఆ సమయంలో కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి అవి రైస్ మిల్స్కి చేరే విధంగా చేస్తే త్వరగా చేస్తే రైతులు చాలా సౌలభ్యంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను.